ప్రైజ్ లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఒక సందేశంతో మీ ముందుకి వచ్చి ఉన్నాను. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఫ్రస్ట్రేషన్గా జీవిస్తున్నారు. అంటే ఒక విసుగు చెందేసి ఇక ఎందుకు ఈ జీవితం మీద మాకు ఇంకా నమ్మకం లేదు, ఈ జీవితం ఎలాంటి జీవితం ఒకటి జీవించాలా, ఈ జీవితం నాకు అవసరమా అని ఒక ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, కుటుంబాలలో అలాగే ఫ్రస్ట్రేటెడ్ ఉన్నది, యూత్ పిల్లలు మరి ముఖ్యముగా. ఎందుకనంటే చదువులు సరిగ్గా చదువులేక, ఎందుకంటే జ్ఞానము తక్కువై, మార్కులు తక్కువ వచ్చి, సో వాళ్ళు చాలామంది ఏంటంటే సూసైడ్ కమిట్ చేసుకోవటం. ఎందుకంటే ఫ్రస్ట్రేటెడ్, వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు, విసుగు చెందిపోయాడు వాడి యొక్క జీవితంతో. కానీ నిన్ను విసుగు చెందేవాడిలాగా జీవించమన్నాడు దేవుడు. నీ గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? ఇలాంటి ఫ్రస్ట్రేషన్ కలిగినప్పుడు, ఫ్రస్ట్రేటెడ్ అయినప్పుడు నీ యొక్క జీవితం, నీ యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేవు. నీ బుర్ర పగిలిపోతుంది. ఇంకోటితో మాట్లాడాలన్నా, ఇంకోటికి చెప్పాలన్నా, ఏం జరుగుతుంది నా జీవితంలో, ఏంటి లైఫ్, ఏంటి నాకే ఏంటి అని ఒక ఫ్రస్ట్రేటెడ్ చెందిపోతూ ఉంటావు. నీ బుర్ర ఒక వేడిగా ఒక ఆందోళన చెందుతుంది అందరికీ. దెన్ హౌ ఈ రోజున ఒక డబ్బు శోధన, ఫ్రస్ట్రేటెడ్, అప్పులు కట్టాలి, ఫ్రస్ట్రేటెడ్, లోన్స్ కట్టాలి, ఫ్రస్ట్రేటెడ్, పిల్లలు పెళ్లి చేయాలి, ఫ్రస్ట్రేటెడ్, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఫ్రస్ట్రేటెడ్, అనారోగ్యము, ఫ్రస్ట్రేటెడ్, భర్త చనిపోయిన భార్యలు, ఫ్రస్ట్రేటెడ్, ఎలా నా కుటుంబాన్ని నడపాలి, ఎలా నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఫ్రస్ట్రేటెడ్. సమాజంలో అనేక మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఫ్రస్ట్రేటెడ్. కుటుంబంలో ఉన్న నీ బంధువులే నిన్ను అవమానిస్తూ ఉంటారు, నీ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఫ్రస్ట్రేటెడ్. దీని నుంచి ఎలా నేను బయటపడాలి? దేవుడు నాకు సదాకాలం తోడే ఉన్నా అంటున్నాడు కదా. మరి ఏంటి ఈ ఫ్రస్ట్రేటెడ్కి, ఈ యొక్క సమస్యకి ఏంటి? నేను ఎలా విడుదలను పొందుకోవాలి? హౌ? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ యొక్క క్వశ్చన్ ఉండనే ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా, మెయిన్ ప్రాముఖ్యంగా అయితే యూత్, ఈ రోజున యూత్ ఒక పిచ్చి పట్టిన వారిలాగా ఉంటున్నారు. దేవుని యొక్క కాపుదల లేని పిల్లలను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఒక ఫ్రస్ట్రేషన్ లైఫ్లో ఎంతసేపు ఏదో ఒక బానిసత్వానికి, ఏదో ఒక అలవాటుకి, చెడు వ్యసనాలకి, అశ్లీలతకి వాడి యొక్క శరీరాన్ని అప్పగించేసుకుంటున్నాడు. ఈ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ నుంచి హౌ టు ఓవర్కమ్, ఎలా బయటికి రావాలి, ఎలాగ నేను ఈ శోధన నుంచి జయించాలి? దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నాతో మాట్లాడేవాడైతే మరి ఈ రోజున ఈ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ గురించి, ఈ విధంగా ఈ సందిగ్ధంలో జీవిస్తున్న బిడ్డలకి ఈరోజు ఈ దేవుని మాటలు విడుదలను దయచేస్తున్నది. ప్రాముఖ్యంగా నేను మాట్లాడే యొక్క సందేశం ఏంటంటే, ఫ్రస్ట్రేటెడ్ లైఫ్, దీని నుంచి ఎలా మనం బయటకు రావాలి, హౌ టు వీ వాంట్ టు కమ్ అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఈ రోజున ఈ మాటలు మీ హృదయంలో ఒక వెలుగును వెలిగించబోతున్నాయి. మీ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్లో ఈ మాటలు ఒక వెలుగుతో మీరు బయటకు రాబోతున్నారు. దేవుడు నమ్మదగినవాడు. హీ ఈజ్ అ ప్రామిస్ గాడ్. ఆయన నీతో ప్రామిస్ చేసిన వాడు, నిబంధన చేసుకున్నాడు నీతో. ఆయన కుమారుడిగా నిన్ను అంగీకరించాడు. మరి ఆయన కుమారుడిగా నువ్వు జీవించినప్పుడు నువ్వేమో నా ప్రభువు నా రాజు అంటున్నావు, నా ప్రభువు నా రక్షకుడు అంటున్నావు. అలాంటి ఒక రక్షకుడు దీవించిన ఆశీర్వాదము ఇచ్చిన జీవితంలో వై ఇట్ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్? ఎందుకు మనకే అనే దాని గురించి దేవుని యొక్క వాక్యము ఏ విధంగా మాట్లాడుతున్నదో ఈరోజు నా సహోదరి, నా సహోదరుడా, మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటల ద్వారా మీ హృదయాలు వెలిగించబడను గాక. గాడ్ బ్లెస్ యూ. సారాంశంలోకి వెళ్ళిపోదాము, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ మాటల ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, కష్టాలతో, చింతలతో, బాధలతో, ప్రయాసముతో భారము మోసుకుని వస్తున్న నా జనులారా, నా యొద్దకు రండి. ఏమంటున్నాడు? కమ్ టు మీ, నా దగ్గరకు రండి అంటున్నాడు. నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తును. ఏమంటున్నాడు? నీ భారమును ఆయనకి ఇచ్చేస్తే, నీ చింతను, నీ యావత్తును, నీ సమస్యను, నీ అప్పును, నీ రోగమును, నీ కష్టమును సమస్తమును ఆయన చేతికిస్తే ఆయన ఏమంటాడంటే, నేను నీకు విశ్రాంతి
కలుగజేతును. దాని తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును గనుక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏం కాడి మోయాలి నువ్వు? ఆయన యొక్క కృప అనే కాడిని మోయాలి. ఆయన నీకు ఇచ్చిన పని అనే కాడిని మోయాలి. ఆయన యొక్క భారమును నువ్వు మోయాలి. నీ భారమును ఆయన మోసినప్పుడు ఆయన భారం ఏంటంటే ఈ లోక రక్షకుడు మనల్ని రక్షించడానికి వచ్చాడని ఒక భారమును ఆయన నామమును బట్టి ఆయన మహిమపరుస్తూ ఈ లోకానికి అంతటికి చాటడమే నీ పని. అప్పుడు ఈ విధంగా నువ్వు చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆ ఫ్రస్ట్రేషన్ లైఫ్ నుంచి మీరు రిలాక్స్, విడుదల, యేసునామంలో విడుదల ఉన్నది కాబట్టి నా నుండి మీకు విడుదల దొరుకును అంటున్నాడు. ఎలయనగా నా కాడి అంటే ఆయన బరువు సుడువుగా ఉందంట, నా 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 భారము తేలికగా ఉన్నది అంటున్నాడు. ఆయన యొక్క కాడి సుడువుగా ఉన్నదంట, ఆయన యొక్క భారము తేలికగా ఉన్నదంట. కానీ నీ భారము ప్రాణం పెట్టాలి ఒకడు, కానీ ఆయన భారము తేలికగా ఉన్నదంట. అందుకే నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో విశ్రాంతి లేదా, నీ జీవితంలో శాంతి లేదా, సమాధానం లేదా, యేసు యొద్దకు చెంతకు చేరు. యేసు ఏం చెప్తున్నాడు, ప్రభు నీతో ఏం చెప్తున్నాడు, ప్రభు వాగ్దానాలు ఏవైతే చెప్పాడో వాటన్నిటిని నీ జీవితంలో నెరవేర్చడానికి నీవు దేవుని యొక్క వాక్యమును, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొట్టమొదటిగా వెతకటం ప్రారంభించు. ఈరోజు అనేకమైన వాక్యములు నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము ఇది కూడా మంచి ఒక ఉపదేశం అండి. కీర్తనల గ్రంథము 37 అలాగే 8-9 చూద్దాం. 8-9 ఇక్కడ ఏమంటున్నాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అంట. ఈరోజు చాలామంది జీవితాల్లో కోపము అనేది ఏమంటున్నాడంటే అదొక మానవ ఆగ్రహము, విడిచిపెట్టుము అంటున్నాడు. ఎందుకనంటే అది ఫస్ట్ విడిచిపెట్టు, అది విడిచిపెట్టకపోతే నీలో ఒక సమృద్ధి అనేది ఉండదు అంటున్నాడు. ఓకే, అలాగే వ్యసన పడకము, అది నీ కీడుకే కారణమవుతుంది. కీడు అంటే ఏంటి? నశించిపోతావు. అలాగే కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఏంటంట? యెహోవా కొరకు కనిపెట్టు వారందరూ కూడా దేశమును స్వతంత్రించుకుందురు. ఈరోజు నువ్వు ప్రభువును కనుక కనిపెట్టుకుంటే ప్రభు ఏమంటాడంటే నా ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం అంటున్నాడు. మరి స్వతంత్రంగా జీవించడానికి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 ఇక్కడ ఏమంటున్నాడు, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నువ్వు యేసుక్రీస్తుని కనుక నువ్వు వెతికితే, అందుకే ఆయన ఏమంటున్నాడు నా నీతిని, నా రాజ్యాన్ని ముందుగా వెతికంటాడు. ఒకవేళ నువ్వు ముందుగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే గనక ఏమంటున్నాడంటే నూతన బలము పొందుతావు, పక్షిరాజు వలె పైకి ఎగురుతావు, అది నువ్వు అలయకుండా పరిగెత్తుదవు, సొమ్మసిల్లవు అంటున్నాడు. అంటే ఇక నీకు టైర్డ్నెస్ ఉండదు, నీకు ఇంకా ఎంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు అంటున్నాడు. నువ్వు యేసుని గనక ముందుగా వెతికితే. ఎందులో ఉన్నాడు వెతకాలంటే ఆయన వాక్యానుసారంగా ఉన్నాడు. ఆయన వాక్యము, జీవ గ్రంథము నీవు వెతికినప్పుడు ఆయన నీతో మాట్లాడటము, నీ ఫ్రస్ట్రేషన్కి, నీ సమస్యలకి, నీ కష్టాలకి, నీ చింతలకి, నీ బాధలకి ఆయన దేవుడు నీతో మాట్లాడి సమాధానము ఇస్తూ ఉంటాడు. అలాగే 2 తిమోతి ఇక్కడ ఇంకొక మంచి మాటలు మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 22-23 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. అంటే నీలో ఒక దుర్బోధ, నీకు ఒక కోరికలు ఏంటంటే అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ అమ్మాయితో సాంగత్యం చేద్దాం, ఈ అమ్మాయి అనుక వెళదాం, ఈ విధమైన ఈ యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల విత్కరముల జగడములను పుట్టించిన ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సరే,
దేవుడు ఎంతగా మాట్లాడుతున్నాడు. నీ యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నాడు. వద్దు, అసలు ఆ యవనేచ్ఛలు వద్దు మనకి, అసలు దాని నుంచి పారిపోమంటున్నాడు. పారిపోతే ఈ కష్టములు ఎలాగా దేవుడు మరి ఎలాగా నిన్ను ఈ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ నుంచి విడుదల చేస్తాడంటే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. ఆ వాగ్దానము నువ్వు చేసే ప్రతి ప్రార్థనలు అప్లై చేసుకుని నీ నోటి ద్వారా, నీ జీవం కలిగిన నాలుక ద్వారా, అంటే నీ నోటి మాట ద్వారా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరబడులాగున నీవు వాటిని వాడుకోవాలి. 1 కొరింథీ 10:13 దేవుడు అంటున్నాడంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఆమేన్. దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. ఆమేన్. ఇది నిజం. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము మన అందరికీ కలుగు చేస్తాడు. నీ ఫ్రస్ట్రేట్ లైఫ్లో, నీ బ్లాంక్ లైఫ్లో ఇక దెర్ ఈజ్ నో వే, ఇక నాకు ఇంకా లేదు, నాకు ఇంకా ఈ యొక్క నా లైఫ్ అయిపోయింది, ఇక నేను సూసైడ్ చేసుకోవాల్సిందే అనుకునే ఈ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్లో దేవుడు ఏమంటాడంటే, నీవు గనక నా వాగ్దానాలను గనక నీ నోటి ద్వారా పలికినప్పుడు నేను నీకు తప్పించుకునే మార్గమును దయచేస్తా అంటున్నాడు. దేవుడు ఇంతిదిగా నీతో ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో మాట్లాడుతుంటే మనం ఇంకా ఆ చింత, ఆ బాధ, ఆ కలతలోనే ఉంటే ఇక దాని అంతా ఇక విధి ఉన్నది ఉండదండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలాంటి యొక్క మనకి ఆత్మ ఇచ్చాడు దేవుడు? భయపడే ఆత్మ ఇచ్చాడా? నో. మనకిచ్చిన ఆత్మ ధైర్యము. మనకిచ్చిన ఆత్మ ఎదుటివాడి శోధించేవాడిని పరిగెంతించే ఆత్మ ఇచ్చాడు. 2 తిమోతి 1:7 కూడా అది మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు శక్తియు ఏమిచ్చాడంట? మనకి పవర్, అలాగే ప్రేమయు, ఏంటంట? నీలో ఒక ప్రేమ కలిగిన హృదయము, అలాగే ఇంద్రియ నిగ్రహము, దేన్నైనా తట్టుకోగల, అంటే ఒక నీవు కంట్రోల్ చేసుకోగల ఒక శక్తిని, అలాగే స్వబుద్ధి గల ఆత్మనే ఇచ్చి ఉన్నాను కానీ పిరికితనం గల ఆత్మ నీకు ఇవ్వలేదు నా సహోదరి, నా సహోదరుడు అంటున్నాడు. సో నీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? బలమైన ఆత్మ. నీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? శక్తి కలిగిన ఆత్మ. నీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అంట. నీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? ప్రేమ కలిగిన ఆత్మ. నీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? ధైర్యము కలిగిన ఆత్మ. మరి అలాంటి ఆత్మను పొందుకున్న నీవు మరి ఈ రోజున దేవుని యొక్క ఆత్మ ఎలా జీవించాలి? భయపడుతూ జీవించాలా? ఒక ఫ్రస్ట్రేటెడ్ లైఫ్లో జీవించాలా? నో. గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ఫ్రస్ట్రేటెడ్. నీ మైండ్ నుంచి రిమూవ్ చేసేదాన్ని. ఐఎమ్ రైచియస్, నేను దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడిని, నా మీద నీ అధికారం ఇక చెల్లదు, ఎందుకంటే నేను నా ప్రభు అనే కృప కింద ఉన్నాను. ఆయన నాకు పిరికితన ఆత్మనివ్వలేదు, నాకు ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు, ధైర్యం కలిగిన ఆత్మ ఇచ్చాడు, శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు. ఆ ఆత్మ ఉన్నప్పుడు నేను నీకెందుకు భయపడాలరా అని నీ ఫ్రస్ట్రేటెడ్, నీ యొక్క మెంటల్ ఒక సిచ్యువేషన్ నుంచి నువ్వు ఆయన యొక్క వాగ్దానము ద్వారా గద్దించాలి. వాడిని గద్దించిన రోజున వాడు నీ నుంచి పారిపోతాడు. నువ్వు కనుక గద్దించలేదనుకో, ఆయన వాగ్దానాన్ని నోటి ద్వారా పలకలేదనుకో, వాడు నిన్ను అపవాదిగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, నిన్ను శోధిస్తూనే ఉంటాడు, నిన్ను ఇబ్బందికరంగానే చేస్తూ ఉంటాడు. అలాగే 1 పేతురు 5:7 నుంచి 10 చూద్దాం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మన గురించి చింతపడుతున్నాడు. అంటే ఇంకా నా పిల్లలు ఎందుకు తెలుసుకోవట్లేదు, నేను అధికారం ఇచ్చాను అయినా కానీ వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోవట్లేదు వాళ్ళ జీవితంలో అని ప్రభువు బాధపడతా ఉంటాడంట. కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అంటున్నాడు. అంటే నీ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ అంతా, నీ అప్పులు, నీ చింత, నీ బాధ, నీ లైఫ్, నీ కష్టము, నీ శోధన, నీ వేదన సమస్తము ఎవరి మీద ఏమంటున్నాడంటే ప్రభువు మీద ఏమంటున్నాడు. నీ పని ఏంటంటే నీ భారం మొత్తం తీసుకెళ్ళి ఆయన మీద వేయటమే. నువ్వేం చేయాలంటే ఆయన భారము లేనిది, సులువుగా ఉన్నది ఆయన కాడి మోసుకుంటూ, హీ ఈజ్ అ గుడ్ న్యూస్. ఎవరు? మన ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా ఈ లోకాన్ని అంతటిని రక్షించాడు. మన పాపములన్నింటిని క్షమింపబడ్డాయి. యేసులోకి రండి, క్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం చేరడానికి ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడని చెప్పవలసిన భారము లేని యొక్క కాడిని చేతికిచ్చి ఉన్నాడు. నీ భారమంతా, నీ ఫ్రస్ట్రేటెడ్ మెంటల్ టార్చర్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి నా మీద వేయమంటున్నాడు. మరి ఈ రోజున వేయటానికి సిద్ధంగా ఉన్నావా నా సహోదరి, నా సహోదరుడా? అలాగే నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వాడు తిరుగుతున్నాడు అంటే ఎవరిని మింగుదోనా అని. ఎవడిలో దేవుని వాక్యం ఉండదో, ఎవడిలో దేవుని యొక్క వాక్యం వెలుగుగా ఉండదు, వాడిలో ప్రవేశిస్తాడు.
సో నీవు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నీతిని కనుక వెతికి నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, నిన్ను వాడు మింగుదనాన్ని చూసినప్పుడు నీలో జీవం కలిగిన వాక్యం ఉన్నది కాబట్టి వాడు నిన్ను ముట్టడానికి కానీ నీలో ప్రవేశించడానికి కానీ ఛాన్స్ లేదు. నీలో దేవుని యొక్క వాక్యము గనక పరిపూర్ణంగా ఉండకపోయి ఉన్నట్లయితే, చీకటిగా నీ హృదయం వాడికి కనపడితే వాడు నీలో ప్రవేశించడానికి నువ్వే వాడికి ట్రంప్ కార్డ్ వేసినట్టుగా వెల్కమ్ చెప్తున్నట్టే. అందుకే నా సహోదరి, నా సహోదరుడా, నీవు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకో. అందుకని మళ్ళీ అంటున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసముతో స్థిరత్వం కలిగిన దేవుని యొక్క బిడ్డగా వాడిని ఎదిరించమంటున్నాడు. అలాగే ఎదిరించిన వాడివి నీవు ఎలా జీవించాలంటే దేవుని యొక్క ఆత్మగా, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క శక్తి కలిగి నువ్వు జీవించాలి. అలాగే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26లో కూడా ఒక మంచి మాట చెప్తుంది. 26, 27 కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడుడి. ఆ కోపం ఎలా ఉండాలంట? ఉదయం నుంచి సాయంత్రం సంధ్యాకాలం వచ్చేలోపు ఆ కోపం వెళ్ళిపోవాలంట. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఏ కుటుంబంలో కానీ, ఏ స్నేహితుల మధ్యలో కానీ, ఎక్కడైనా కానీ ఆ కోపము వితిన్ ఒక ఉదయం సన్ రైజ్ అయిన కాడి నుంచి అస్తమించే లోపు ఆ కోపము వెళ్ళిపోవాలంటున్నాడు. అపవాదికి మీరు చోటు ఇయ్యమాకడి. ఆ కోపం కనుక తగ్గకపోతే మీలో అపవాది అన్నాడు ప్రవేశిస్తాడు. కాబట్టి అందుకే దేవుడు అంటాడంటే అపవాదికి చోటు ఇవ్వమాకండి అంటున్నాడు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నడిపించేవాడే ఉన్నాడు, నిన్ను దీవించేవాడే ఉన్నాడు, నిన్ను ఆస్వాదించేవాడే ఉన్నాడు, నిన్ను నడిపేవాడే ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు తోడు అంటే నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ లైఫ్ గురించి నువ్వు బాధపడుతున్నావు? నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు ఆయన చేసిన వాగ్దానములన్నింటినీ కూడా నీ జీవితంలో నెరవేరబడును గాక. అలాగే లాస్ట్ యెషయా గ్రంథము 41:10 నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉంటిని. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను, భయపడకము. ఆ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ గురించి, ఆ టార్చర్ గురించి భయపడకము. నేను నీకు తోడే ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, చింతపడకము, దిగాలుగా ఉండమాకు. నేను నీకు తోడే ఉన్నాను నా కుమారుడా, నా సహోదరి. నీకు సహాయం చేయవాడు నేనే, ఇంకెవడు చేయలేడు ఈ లోకంలో. ఐ యామ్ ద కింగ్, నేనే నీకు సహాయం చేయగలను అంటున్నాడు. నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. నీ మీద కోపపాడు వారు అందరూ సిగ్గుపడి విస్మయము పొందెదరు. నీతో వాదించు వారు మాయమైపోయి నశించిపోదురు. నీతో కలహించు వారు నువ్వు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదువారు, వారందరూ అభాస్య పాలవుదురు అంటున్నాడు. నీ దేవుడు నాయన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటున్నాడు. దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు ఈ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ గురించి, ఈ మెంటల్ టార్చర్ గురించి ప్రతి యవనస్తులు ఏ విషయంలో కూడా చింతపడమాకండి. మీరు దేని విషయంలో కూడా బాధపడమాకండి. ఈ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు చేసినట్టంటే మీరు ఎక్కువ సమయం దేవునిలో గడపండి. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యము ద్వారా మీరు తెలివిని పొందుకోండి. మీ సమస్యలకి, మీ కష్టాలకి దేవుడు అంటాడు నేను తెలివిని ఇస్తానంటున్నాడు, జ్ఞానం ఇస్తా అన్నాడు. వాటన్నిటిని కూడా నేను తప్పించుకునే మార్గమును వేస్తా అంటున్నాడు. ఇంతగా దేవుడు నీతో మాట్లాడుతుంటే దేనికి చింత, దేనికి కలత, దేనికి పడమాకండి. దేవుడు నమ్మదగిన వాడు, మీకు తోడే ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నడిపించేవాడు, మన కుడి చేతి పట్టుకుని నడిపించాడు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడండి. నీ చింతను యావత్తును తీసుకెళ్ళి దేవుడి మీద భారం మీద వేసేయండి. మీరు రిలాక్స్ అయిపోండి. మీ ఎగ్జామ్స్ దేవుడి మీద భారం వేయండి. మీ యొక్క పిల్లల వివాహాలు దేవుడి మీద భారం వేయండి. మీ అప్పులు దేవుని మీద భారం వేయండి. మీ రోగము దేవుని మీద భారం వేయండి. మీ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారా, దేవుని మీద భారం వేయండి. అసలు మీ చింత యావత్తును తీసుకెళ్ళి దేవుడి మీద భారం వేయండి. దేవుడు నిన్ను ఆస్వాదించేవాడు, నీకు సమాధానంను కలుగజేసేవాడు. అలాంటి దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఈ మాటలు మీ హృదయాలు వెలిగించాలని, ఈ మాటలు మీరందరూ ఈ యొక్క ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ నుంచి విడుదల పొందుకోవాలని దేవుని కృపను బట్టి, దేవుని యొక్క స్వార్థకుడిగా మిమ్మల్ని అర్జిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఏ ఇబ్బంది, ఏ కష్టం, ఏ చింతపడకుండా, ఎటువంటి సూసైడ్ కమిట్ కాకుండా దేవుడు నీకు తోడే ఉన్నాడు. నమ్మదగిన వాడు, చూచే దేవుడు, మాట్లాడే దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి సంతోషంగా, శాంతి, సమాధానంతో మీరు అందరూ జీవించాలని ప్రభు పేరట వేడుకొనుటూ మీరందరూ కూడా యేసు నామములో దీవించబడును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.